ఇది ఇటు పెడితే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయట మరి. ఇప్పుడు గణపతిలో ఎంజాయ్లో మనం ఉన్నాం కదా, మరి ఎన్నికల సంగతి ఏంది? ఇప్పుడు ఫస్ట్ వీక్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెడతారట. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెడతా ఉన్నారు? సో అందులో మన పాత్ర ఏంది? ప్రజలారా, ఇవాళ బీసీ సమాజం అంతా ఏకతాటి మీదకి వచ్చి ఇవాళ బీసీలము మనమందరం కూడా ఈ ఎన్నికలు ఈ రాజకీయం అనేటువంటి చర్చ చేస్తూ ఉన్నాం. ఇది శుభ పరిణామం. ఇది శుభ పరిణామం. చాలామంది కూడా మీరు ఓవైపు వినాయకుడిని పూజించుకుంటూనే ఇంకోవైపు రాజకీయాల వైపు ఇంకో నజరేసి పెట్టండి. రాజకీయాలు ఏం జరుగుతూ ఉన్నాయి, రాజకీయాల్లో మన పాత్ర ఏంది, నామినేషన్ వేసేటోడు మనోడా మంజా, ఎవడు ఎట్లా ఓడగొట్టాలి, ఎట్లా చేయాలి, మనోని ఎట్లా గెలిపించుకోవాలనేటువంటి చర్చ కూడా చేయండి. అయితే ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇవి నిర్వహిస్తారట. ఇవి ఎందుకు నిర్వహిస్తా ఉన్నారు? ముందు సర్పంచ్ కదా, లోకల్ బాడీస్లో సర్పంచ్కి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే సర్పంచ్ అంటే ఆ గ్రామానికి ప్రధానమంత్రి టైప్. ఇక ఎంపీటీసీకి అయితే కుర్చీకి వచ్చి ఉండదు, ఏముండదు, ఎవరు గుర్తుపట్టేవాడు కూడా ఉండదు, నమస్తే కానీ అంతే ఎంపీటీసీ. ఈ జెడ్పీటీసీ కూడా ఏముండదు, ఏది చౌరస్తా మీద గాంధీతాత బొమ్మ లెక్క ఉంటుంది వీళ్ళ పదవి. ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలే, వాళ్ళకు పెద్దగా నిధులు విధులు ఏముండయి, ఏదో అట్లా పెట్టిరు. కానీ సర్పంచ్ అనేటువంటి పదవికి చాలా పవర్. ఆ గ్రామానికి ప్రధానమంత్రి వచ్చిన సభాధ్యక్షుడు సర్పంచే, అంత పవర్ఫుల్ పోస్ట్ అది. అయితే ఈ సర్పంచ్ ఎన్నికలు ముందుగా ఎందుకు నిర్వహిస్తలేరు? కారణం ఏంటంటే ఒకటి చాలా లాజిక్ ఉంటుంది చూడు. ముందుగాల సర్పంచ్ నిర్వహించారు అనుకో, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు అనుకో, ఏం చేస్తారు? ఈ సర్పంచ్ ఎన్నికలలో ముగ్గురు పోటీ పడతారు. ఈ సింబల్ ఉండదు కదా, ఒకే పార్టీ వాళ్ళు ముగ్గురు పోటీ పడతారు. కాంగ్రెసు ఈ ముగ్గురు పోటీ పడతారు. ఏం చేస్తారు? సర్పంచ్ ఎన్నికలలో వైర్ అవుతుంది కదా, వీని ఓటు వాడు గుంజే గలాట ఇది అవుతుంది కదా. పుట్టుకున్న సర్పంచ్ ఎన్నికలు అయినాక ఇటు పోయినాం అనుకో, ఇక ఒకనంగి ఒకటి చింపి వీళ్ళ నీళ్ళే ఓడగొట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పేరు వస్తుంది. కాబట్టి ముందుగా ఏం చేయాలి? ఎందుకన్నా నువ్వు సర్పంచ్ ఎలక్షన్లో మేము ఉన్నాం కదా, మేము కోఆపరేట్ చేస్తాం కానీ టికెట్ తెచ్చుకొని ఇవి గట్టెక్కినాక ఇవి పెడతారు అన్నట్టు. అసలు తాకులాంటి వీటికేమో గుర్తులు ఉంటాయి, వాటికి గుర్తుంటుంది, సైకిల్ గుర్తు ఇట్లుంటది, గుర్తులు రైట్, ఇవి ఉంటాయి. అయితే ఈసారి ఈ కార్యక్రమం జరగబోయే ప్రమాదం ఉందనేటువంటి ఉద్దేశంతో సో గతంలో ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన చేసింది. ఫస్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడితేనే సర్పంచ్ కాడ లొల్లి లేకుంటుంటుంది, లేకపోతే ఇక్కడ కుక్కలు చింపిన ఇస్తరాక్ అవుతుంది. సర్పంచ్ ఎటు గెలిచినా కూడా ఇండిపెండెంటే కాబట్టి ఆయనకు పార్టీ ఉండదు కాబట్టి గుర్తు కూడా ఉండదు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచన. అందుకోసమే ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందుగా పెట్టాలనేది ప్రభుత్వం ఆలోచన. సో ఇదొక రకమైనటువంటి ఎత్తుగడ. ఇప్పుడు దీంతో ఏమైందంటే ఎంపీటీసీలు మేము అందరం గెలిచినాం, పార్టీ గెలిచిందని చెప్పుకోవడానికి, సర్పంచ్ కాడ వస్తే ఎవరు గెలిచినా మామూడే ఆ కార్యక్రమం ఉంటుంది అన్నట్టు. అయితే ఈసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీ పార్టీ రంగంలోకి దిగబోతా ఉంది. బీసీ ప్రజలారా, బీసీలారా, మీకు తెలుసు కదా 42% ఎంత నేను ఏది చెప్పినో అక్షరం పొల్లు పోకుండా బరాబర్ అదే జరిగింది. ఇప్పుడు 42% రిజర్వేషన్ జీవో ఇచ్చి ఎవడన్నా కోర్టుకు పోతారేమో అని అబ్జర్వ్ చేస్తారట. ఆడ పురాణ పుల్ ఎవడన్నా పోతుండా ఏం కథ అని చూడుర్రాడు. ఇవన్నీ బంద్ చేయరు ఈ డ్రామాలు. ఇంకెన్ని రోజులు చేస్తారు ఈ డ్రామాలు తెలివయా మాకు? మేము బీసీలము, మమ్మల్ని ఎన్ని రోజులు మభ్య పెడతారు? 7 దశాబ్దాల నుంచి మభ్య పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు మమ్మల్ని. ఇది 8వ దశాబ్దము. ఇంకానా నెవర్. ఈ లోకల్ బాడీ ఎన్నికలు పక్కా బీసీలయ్యే. బీసీ బిడ్డలు ఎక్కడున్నా గెలిపించుకుంటాం. బీసీ బిల్ అంటే పార్టీల పరంగా చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీకి ఇచ్చింది కదా మల్లన్న అనంటే నో లేదు. ఆయన గాంధీ భవన్లో మెంబర్ అవుతాడు తప్ప బీసీ భవన్లో మెంబర్ కాలేడు. మేము పక్కా బీసీనే పెడతాం. బీసీల ద్వారానే రాజకీయాన్ని తీసుకొస్తాం. బీసీ రాజకీయ పార్టీ ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో దిగబోతా ఉంది. ఇది సత్యం. ఎన్నికల్లో దిగబోతా ఉంది. మొత్తం వ్యవస్థ తయారుగుంది. బీసీ ప్రజలారా తయారుగుండండి. ఈ అగ్రవర్ణ నాటకాలన్నీ మనం ఈ ఎన్నికల ద్వారా చెక్ పెట్టాల్సిందే. రైట్గా మంచిగా సమయానికి కూడా ఏది బీసీ ప్రజలంతా వినాయక మండపాల కాడు ఉండే టైంకి వేసే దెబ్బ అన్నట్టు. అంటే ఇవన్నీ ఉంటాయి దీని వెనకాల. ఎవరైతే వాళ్ళు వేరే కార్యక్రమం మీద ఎంగేజ్ అయినప్పుడు రాజకీయాన్ని తక్కువ చూస్తారు కదా, వీళ్ళ పని వీళ్ళు చేసుకొని అవతల పడదాం అనేది ఉపాయం. అందుకోసం నజర్ ఇటేసి పెట్టురని చెప్తా ఉన్నట్టు. సో ఇది అయితే ఈ రకంగా ముందు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఏమేమి నిర్వహిస్తున్నారు, ఏం కథ, ఇలా కుట్రలు కుతంత్రాలు ఏమున్నాయి? ఇప్పుడైతే బిందాస్ భాయ్
ఇప్పటిదాకా మనకు పార్టీ లేదు ఏం లేదు వాడో వీడో బిచ్చం వేస్తే బతకాలి. ఇప్పుడు ఆ పరిస్థితి రాదు, రానియను కూడా. టికెట్లు అడుకునే పరిస్థితి లేదు. టికెట్లు బిచ్చగాలలాగా అడుక్కునేటువంటి పరిస్థితులు పోయినాయి. మనమే బిచ్చం వేసే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నాం. 2028 బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీరుతాడు. తెలంగాణ రాష్ట్రానికి బీసీల చేతికి ఖచ్చితంగా ఈ రాష్ట్రం వస్తుంది. బీసీలో ఉన్నటువంటి ఇప్పుడు కార్పొరేషన్ పెట్టి కాలి కుర్చే ఉంటుంది అనుక. బీసీ ఎంబీసీ కార్పొరేషన్ అని పెడతారు, 1000 కోట్లు ఇస్తారు, ఏకాన పైసలు ఖర్చు పెట్టేది లేదు, 1000 కోట్లు అనౌన్సే ఉండదు. కానీ ఇక్కడ ప్రాజెక్టులు ఏది రెడ్డి గారు పట్టుకునేటువంటి కాంట్రాక్ట్లు ఉంటాయి కదా, ఆయనకు మాత్రం 1000 కోట్ల ప్రాజెక్టు, అయ్యో దానికి ఎట్లా కడుతాడో ఏమో పేదోడు, 2000 కోట్లు ఇంకో 1000 కోట్లు పెంచురా అని ఇట్లా పెంచుతారు అన్నట్టు. సో ఈ పరిస్థితిని ఉల్టా చేస్తాం. ఈ పరిస్థితిని ఉల్టా చేసి బీసీలను అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి, బీసీల బతుకులు మార్చడానికి, బీసీలకు స్కీమ్ చిన్న చిన్న పెన్షన్లు, ఇందిరమ్మిల్లు, రేషన్ కార్డు ఇవి మీరు రాసి పెట్టుకోరు. మిమ్మల్ని నా గతికి దేకపోతే అడుగురి. మమ్మల్ని దశాబ్దాలుగా అణచివేస్తూనే ఉన్నారు. మాకు హక్కులు ఇచ్చే కాడ మాత్రం మీరు మీనమేషాలు ఎక్కించి దొంగ డ్రామాలు, దొంగ ధర్నాలు చేసి, దొంగ కాయిదాలు సృష్టించుకుంటా, దొంగ అనౌన్స్మెంట్లు చేసుకుంటా ఎన్ని రోజులు మభ్య పెడతారు మమ్మల్ని? ఇంకా తేల్చుకునుడే బరాబర్ బరిగీసి వస్తా ఉన్నాం. బీసీలం రాజకీయంగా మేము 100% ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకోబోతా ఉన్నాం.